హాయ్ ఫ్రెండ్స్, భారత మహిళల జట్టు క్రికెట్ వరల్డ్ కప్ లో సెమీఫైనల్లో అత్యంత పటిష్టమైన ఆస్ట్రేలియా మహిళల జట్టును మట్టి కరిపించి మరి ఫైనల్లోకి అడుగుపెట్టింది భారత మహిళల జట్టు. మరి ఎలా ఆడింది, ఎవరెవరు ఎలా ఆడారు, ఎలా ఉతికారేశారు, ఎంత అద్భుతంగా భారీ స్కోర్ను మన మహిళా జట్టు చేసింది అన్న విశేషాలు ఈ వీడియోలో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, క్రికెట్ అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా లైక్ కొట్టండి. మన భారత మహిళల జట్టు సెమీఫైనల్లో గెలిచిన ఆనందం పొందిన ప్రతి ఒక్కరూ లైక్ కొట్టండి. భారత మహిళల జట్టు ఫైనల్స్ లో గెలవాలి అని చెప్పి కోరుకునే ప్రతి ఒక్కరూ లైక్ కొట్టండి. మీ కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాలు ఖచ్చితంగా రాయండి. అలాగే మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి. అన్నట్టు బాహుబలి సినిమా రిలీజ్ అవుతోంది. దానికి సంబంధించి కూడా నేను నిన్న ఒక అనాలిసిస్ ఇచ్చాను, రా అనాలిసిస్ ఇచ్చాను. అంటే క్రూడ్ ఫామ్ లో గోల్డ్ తీస్తే ఎలా ఉంటుందో ఆ రేంజ్ అనాలిసిస్ ఇచ్చాను. ఫైన్ ట్యూనింగ్లు అవన్నీ చేయకుండా మనసులో ఏముందో ఫుల్ గా మాట్లాడేశాను. చూడండి, డెఫినెట్ గా ఆ వీడియో బాహుబలికి సంబంధించినటువంటి వీడియో మర్చిపోకండి. ఇక రాబోయే వీడియోస్ లో శివ సినిమాకి సంబంధించి వరుసగా వీడియోస్ రాబోతున్నాయి. టెక్నికల్ అనాలిసిస్, సోషలాజికల్ అనాలిసిస్, సైకలాజికల్ అనాలిసిస్, చాలా విషయాలు శివ సినిమాకి సంబంధించి కూడా నేను పంచుకోబోతున్నాను. ఇక క్రికెట్ వరల్డ్ కప్ జెమిమా రాడ్రిగ్స్ స్టార్ గా అవతరించింది. ఒకే ఒక్క మ్యాచ్ దశాబ్దాల పాటు గుర్తుండిపోయేలాగా ఆడింది. అంతకుముందు మ్యాచ్ లో భారీగా హాఫ్ సెంచరీ కొట్టింది. అంతకుముందు మ్యాచెస్ లో చూస్తే 4 మ్యాచెస్ లో వరుసగా చూస్తే 2 మ్యాచ్ల్లో డక్అవుట్లు, ఒక మ్యాచ్ లో 32, ఒక మ్యాచ్ లో 33. అదే ఆమె పరిస్థితి. సరిగ్గా ఆడట్లేదు అన్న చర్చ వచ్చింది. బట్ చూస్తే బ్యాక్ టు బ్యాక్ 76 రన్స్, 127 నాట్అవుట్ గా జెమిమా రాడ్రిగ్స్ భారత మహిళల జట్టును ఫైనల్స్ లోకి తీసుకెళ్లి నిలబెట్టింది. అయితే కేవలం ఆమె ఒక్క వ్యక్తి గురించే మనం మాట్లాడి మిగతా వాళ్ళని మనం తక్కువ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎవరెవరు ఎలా ఆడారు ఏంటి అనేది మనం డెఫినెట్ గా లోతుగా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆస్ట్రేలియా జట్టు విషయానికి వస్తే, అసలు ఆ జట్టు ముఖ్యంగా మహిళల జట్టు పేరు చెబితేనే మొత్తం ప్రపంచంలో ఉండే మహిళా క్రికెట్ జట్లన్నీ వణికిపోయే రేంజ్ లో ఆస్ట్రేలియా మహిళల జట్టు ఉంది. ఆస్ట్రేలియా పురుషుల జట్టు కంటే ప్రస్తుతం ఆస్ట్రేలియా మహిళల జట్టు చాలా బలంగా ఉన్న జట్టు. వాళ్ళ కెప్టెన్ అలిసా హీలీ అంతకుముందు మన మీద, అంటే మన భారత మహిళా జట్టు మీద సెంచరీ చేయడం మనందరికి గుర్తుంది. జస్ట్ 2 వారాల క్రితం కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి మన బౌలర్స్ అందరికీ కళ్ళల్లో నుంచి బ్లడ్ గారేలాగా పిచ్చ కొట్టడం మనకు బాగా గుర్తుంది. మనల్ని ఏం మర్చిపోలేదు. డెఫినెట్ గా ఇక్కడే పగా ప్రతీకారం తీర్చేయాలి అన్న రేంజ్ లో మన వాళ్ళు చాలా డిసిప్లైన్డ్ గా ఆడారు. అయితే ఆస్ట్రేలియా ఫస్ట్ బ్యాటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత మొట్టమొదటి వికెట్ రూపంలోనే వాళ్లకు ఎదురు దెబ్బ తగిలింది. క్రాంతి గౌడ్ డైరెక్ట్ గా అలిసా హీలీని బౌల్డ్ చేసింది. అయితే సెకండ్ వికెట్ తీయడానికి మన మహిళల జట్టు, మన బౌలర్స్ చెమటోడ్చక తప్పలేదు. ఫోబీ వాళ్ళ మరో ఓపెనర్, అలాగే పెర్రీ ఇద్దరూ కలిసి అత్యంత భారీ ఇన్నింగ్స్ 2వ వికెట్ కు జోడించారు. 180 రన్స్ దగ్గర మళ్ళీ 2వ వికెట్ పడింది అంటేనే ఎంత అద్భుతమైన బ్యాటింగ్ వాళ్ళ మరో ఓపెనర్ అండ్ 1 డౌన్ లో వచ్చిన బ్యాటర్ చేశారో ఒకసారి మనం ఆలోచించవచ్చు. ముఖ్యంగా ఫోబీ లిచ్ఫీల్డ్ అయితే 127 స్ట్రైక్ రేట్ తో 93 బాల్స్ ఆడి 17 బౌండరీస్, 3 సిక్స్లు బాది 119 రన్స్ కొట్టింది. ఎప్పుడు అవుట్ అవుతారా నాయన వీళ్ళు, ఎవరు అవుట్ అవుతారు అని చెప్పి వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ టైంలో కరెక్ట్ గా రాధా యాదవ్ రంగంలోకి దిగింది. రాధా యాదవ్ వీళ్ళిద్దరి భాగస్వామ్యానికి తెరదించింది. రాధా యాదవ్ ఎల్సీ పెర్రీని బౌల్డ్ చేసింది. ఇంకా అక్కడి నుంచి కొంచెం వాళ్ళది డల్ అయినట్టు అనిపించింది. బెత్ మూనీ తొందరగానే అవుట్ అయింది. మన తెలుగమ్మాయి శ్రీచరణి బ్యాక్ టు బ్యాక్ 2 వికెట్లు తీసింది. అంటే వాళ్ళ మిడిల్ ఆర్డర్ లోని కీలకమైన 2 వికెట్లు తీయడంలో మన తెలుగమ్మాయి శ్రీచరణి చాలా కీలకమైన పాత్ర పోషించింది. ముఖ్యంగా శ్రీచరణి వేసినటువంటి బౌలింగ్ లో అనబెల్ సూదర్లాండ్ ని అవుట్ చేసినటువంటిది నాకు చాలా బాగా నచ్చింది. ఆ బాల్ కాట్ అండ్ బౌల్ అయింది అనబెల్. ఆ తర్వాత మళ్ళా దాదాపు వాళ్ళ మిడిల్ ఆర్డర్ లో చిట్ట చివరి బ్యాటర్ గా ఉన్న యాష్లే గార్డ్నర్ రంగంలోకి దిగి వాళ్ళ ఇన్నింగ్స్ కు మరమ్మత్తు చేయడం ప్రారంభించింది. 4 భారీ 4లు, 4 భారీ 6లతో 140 స్ట్రైక్ రేట్ తో 45 బాల్స్ లో 63 రన్స్ కొట్టింది యాష్లే గార్డ్నర్. ఇంకా చాలా భారీ స్కోర్ దిశగా తీసుకెళ్లాలి అనేది ఆమె ప్లాన్. అప్పటికే చాలా డ్యామేజ్ చేసింది ఆమె. 300 రన్స్ దాటిపోయింది ఆస్ట్రేలియా యొక్క స్కోర్ అనేది. అయితే అలాగే వాళ్ళ తహిలా మ్యాగ్రెత్, కిమ్ గ్యారత్ వాళ్ళిద్దరూ కూడా అద్భుతంగా ఆడారు. ముఖ్యంగా వాళ్ళ తహిలా ఆమె 7 బాల్స్ ఆడి 12 రన్స్ కొట్టడము స్లాగ్ ఓవర్స్ లో, అలాగే కిమ్ గ్యారత్ 17 బాల్స్ ఆడి 17 రన్స్ కొట్టడము, అంటే దాదాపు 100 స్ట్రైక్ రేట్ తో ఓవరాల్ గా 338 రన్స్ ఆస్ట్రేలియా కొట్టింది. అంటే 6.78 రన్ రేట్ తో మనం ఆడాలి. కాకపోతే నాకు చాలా సంతోషం కలిగింది ఏంటంటే అండి, ఈ రోజు వాళ్ళని మనం ఆల్అౌట్ చేయగలిగాం. అన్నట్టు దీప్తి శర్మ కూడా ఈ రోజు వాళ్ళ 2 వికెట్లు తీయగలిగింది. కాకపోతే ఆ చిట్ట చివరగా వచ్చే లోయర్ ఆర్డర్ బ్యాటర్స్ వికెట్స్ అన్నమాట. బట్ ఓవరాల్ గా మన బౌలింగ్ లో రేణుకా సింగ్ కి ఈరోజు ఒక్క వికెట్ కూడా దక్కలేదు. మిగతా అందరికీ
ఒక్కొక్క వికెట్ కనీసమైన దక్కింది. శ్రీచరణి, దీప్తి శర్మ 2 వికెట్లు తీస్తే రాధా యాదవ్, అమన్జోత్ కౌర్, క్రాంతి గౌడ్ ఒక్కొక్క వికెట్ తీశారు. అలాగే అత్యంత కీలకమైన 2 రన్అట్లు ఈరోజు తహిలా మ్యాగ్రెత్, కిమ్ గ్యార్త్ ఇద్దరు కూడా ఈరోజు రన్అట్ అవడం మనం గమనించవచ్చు. ఇక ఆ తర్వాత మన వాళ్ళు బ్యాటింగ్ కి దిగారు. నిజానికి మన వాళ్ళు బ్యాటింగ్ కి దిగిన టైంలో ఎవరికి పెద్దగా నమ్మకం కలగట్లేదు. ఆస్ట్రేలియా మీద మనం 338 రన్స్ చేసి చేయగలమా, అంత సీన్ ఉందా మన మహిళా జట్టుకు అన్న డౌట్, డైలమా ఉంది. ఎందుకనంటే లీగ్స్ లో చూస్తే మన మహిళా జట్టు ఆస్ట్రేలియా మీద చిత్తుగా ఓడిపోయింది, సౌత్ ఆఫ్రికా మీద చిత్తుగా ఓడిపోయింది, ఇంగ్లాండ్ మీద ఎలా ఆడారో అంతా చూశారు. సో కాన్ఫిడెన్స్ అనేది ఫుల్ స్ట్రాంగ్ గా రావట్లేదు. బట్ షఫాలి వర్మ, స్మృతి మందన వీళ్ళిద్దరూ ఇన్నింగ్స్ చాలా ధాటిగా ప్రారంభించారు. అస్సలు తక్కువ బాల్స్ ఆడి కొట్టినటువంటి రన్స్, ముఖ్యంగా షఫాలి వర్మ 5 బాల్స్ ఆడి ధనాధన 2 4s కొట్టింది 200 స్ట్రైక్ రేట్ తో. కాసేపు ఉంటుంది అనుకుంటే షఫాలి వర్మ అవుట్ అయింది ఫస్ట్ వికెట్ గా. ఇక స్మృతి మందన ఉంది కదా, మరో ఓపెనర్ మంచి ఫామ్ లో ఉంది కదా అనుకుంటే స్మృతి మందన 100 స్ట్రైక్ రేట్ తో ఆడుతున్నప్పటికీ తొందరగా అవుట్ అయిపోయింది. సో మన భారత జట్టు పరిస్థితి ఏంటంటే 10 ఓవర్లు ముగిసేసరికి కేవలం 59 or 60 రన్స్ దాకా కొట్టి 2 కీలకమైన వికెట్స్ మనం కోల్పోయాం. అంటే మిడిల్ ఆర్డర్ నుంచి వచ్చేటటువంటి వాళ్ళ పరిస్థితి ఎంత ప్రెజరైజ్డ్ గా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. కానీ ఈరోజు టాప్ ఆర్డర్ లో దిగినటువంటి జెమిమా రాడ్రిగ్స్, మిడిల్ ఆర్డర్ లో ఫస్ట్ బ్యాటర్ గా దిగే హర్మన్ ప్రీత్ కౌర్ ఇద్దరు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు, బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడారు. జెమిమా రాడ్రిగ్స్ ఆడినటువంటి ఆట 2011 వరల్డ్ కప్ లో గౌతమ్ గంభీర్ ఆటను మనకు గుర్తు తెచ్చింది. అత్యంత కీలకమైన 2 వికెట్లు 2011 వరల్డ్ కప్ లో బ్యాక్ టు బ్యాక్ సచిన్ అండ్ సెహ్వాగ్ అవుట్ కాగానే ప్రచండమైన అద్భుతమైన బాల్స్ వస్తూ ఉంటే వాటిని కాచుకొని నిలబడి డిఫెన్స్ ఆడాల్సిన దగ్గర డిఫెన్స్ ఆడుతూ, స్ట్రైక్ రొటేట్ చేస్తూ, చెత్త బాల్ వచ్చినప్పుడే బౌండరీ కొడుతూ, అవతలను ముప్పు తిప్పలు పెడుతూ అద్భుతంగా ఆడాడండి గౌతమ్ గంభీర్. కాకపోతే ఆ రోజు ధోని కొట్టినటువంటి లాస్ట్ 6 చాలా మందికి గుర్తుండి ధోనిని ఒక హీరోలాగా చూసేటటువంటిది ఒకటి బాగా గుర్తుండిపోవడం వల్ల గౌతమ్ గంభీర్ ఆడినటువంటి ఆట చాలా మందికి గుర్తులేదు. కానీ ఆ రోజు గౌతమ్ గంభీర్ చాలా భయంకరమైన బాల్స్ ని ఆపి దాదాపు ఫస్ట్ ఓవర్స్ నుంచి మొదలెట్టి మిడిల్ ఓవర్స్ వరకండి అద్భుతంగా వికెట్ పోకుండా ఆడుకుంటూ వచ్చాడు. అద్భుతమైన ఇన్నింగ్స్ నిర్మించాడు ఆ రోజు. సేమ్ అండి జెమిమా రాడ్రిగ్స్ ఈ రోజు ఆడుతుంటే ఆ రోజు గౌతమ్ గంభీర్ ఆట నాకు గుర్తొచ్చింది. 193 minutes ఉందండి జెమిమా రాడ్రిగ్స్, 134 బాల్స్ ఆడింది, 14 బౌండరీస్. ఒక్క 6 కోసం కూడా ఈ రోజు ఆమె ట్రై చేయలేదు. ఎందుకంటే పొరపాటును కూడా అవుట్ అవ్వదలుచుకోవాలా. 300 అబో రన్స్ చేసి చేయాల్సినటువంటి అవసరం ఉన్నా జెమిమా రాడ్రిగ్స్ భారీ షాట్స్కి వెళ్లకుండా చాలా నీట్గా అస్సలు ఎక్కడ దొరకకుండా ఆడడం మొదలెట్టింది. జెమిమా రాడ్రిగ్స్ వికెట్ తీయడానికి ఆస్ట్రేలియా కెప్టెన్ బౌలర్స్ ని మారుస్తూ వచ్చినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా, ఈరోజు జెమిమా రాడ్రిగ్స్, హర్మన్ ప్రీత్ కౌర్ ఎలా డిసైడ్ అయ్యారంటే ఆస్ట్రేలియా బౌలర్స్ వేసే బౌలింగ్ లో ఎంత అద్భుతమైన బౌలింగ్ వేసే బౌలర్ వచ్చినా సరే వాళ్ళకి మేడిన్ ఓవర్ మాత్రం ఇవ్వకూడదు అని డిసైడ్ అయినట్టుగా ఆడారండి. జనరల్ గా అట్లా 2 వికెట్స్ కీలకమైన ఓపెనర్స్ పడిపోయిన తర్వాత మేడిన్ ఓవర్స్ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వికెట్ కాపాడుకోవడానికి. ఒక్క మేడిన్ ఓవర్ కూడా ఇవ్వాల ఒక్క ఆస్ట్రేలియన్ బౌలర్ కూడా. అంటే అంత అద్భుతంగా స్ట్రైక్ రొటేట్ చేశారు ఇద్దరు. ఇక హర్మన్ ప్రీత్ కౌర్ 100 నిమిషాలుండి 88 బాల్స్ ఆడి 89 రన్స్ కొట్టింది. అంటే 101 స్ట్రైక్ రేట్ తో 2 6లు 10 4లు హర్మన్ ప్రీత్ కౌర్ ఏంటంటే ఎక్కువసేపు ఉందంటే 6లు కొట్టడానికి ఆమె ట్రై చేస్తూ ఉంటుంది. ప్లస్ రన్ రేట్ తగ్గించాలి కదా, రిక్వైర్డ్ రన్ రేట్. అందులో భాగంగా హర్మన్ ప్రీత్ కౌర్ క్యాచ్ ఇచ్చి గార్డ్నర్ కి అవుట్ అయ్యింది. ఇంకా తర్వాత మళ్ళా ప్రెజర్ స్టార్ట్ అయింది. నిజానికి మన వాళ్ళు 66 బాల్స్ లో దాదాపు 90 రన్స్ చేసి చేయాల్సినటువంటి చాలా టఫ్ సిచ్యువేషన్ వచ్చింది. బట్ అక్కడ దిగారండి రంగంలోకి చిట్ట చివరి 3 బ్యాటర్స్, ముఖ్యంగా దీప్తి శర్మ, రిచా ఘోష్. వీళ్ళిద్దరూ జెమిమా రాడ్రిగ్స్ కి ఇచ్చినటువంటి సపోర్ట్ అంతా ఇంత కాదు. అసలు దీప్తి శర్మ కొట్టిన కొట్టుడు 141 స్ట్రైక్ రేట్ అండి, 17 బాల్స్ లో 24 రన్స్, 3 బౌండరీస్ బాధ వదిలింది దీప్తి శర్మ, రన్అట్ అయింది. మరోపక్క మంచి భారీ షాట్స్ కొట్టే రిచా ఘోష్ విశాఖపట్నంలో 90 రన్స్ చిత్తకొట్టి వదిలేసిన రిచా ఘోష్ 162 స్ట్రైక్ రేట్ అండి. అస్సలు బాధ వదిలాల్సిందే, రిక్వైర్డ్ రన్ రేట్ తగ్గించాల్సిందే అన్నట్టు కొట్టింది రిచా ఘోష్. ఈ రోజు 2 4లు 2 6లు 16 బాల్స్ లో 26 రన్స్. అంటే దీప్తి శర్మ, రిచా ఘోష్ ఇద్దరూ కలిసి 50 రన్స్ కొట్టేశారు. అంటే 33 బాల్స్ లో వీళ్ళిద్దరూ కలిసి 50 రన్స్ కొట్టేశారు. దెబ్బకు రిక్వైర్డ్ రన్ రేటు భారీగా తగ్గిపోయింది. ఇక మరోపక్క జెమిమా రాడ్రిగ్స్ వికెట్ పడట్లేదు, నీట్ గా మధ్య మధ్యలో ఒక బౌండరీస్ కొట్టుకుంటూ నీట్ గా గెలుపు దిశగా జెమిమా రాడ్రిగ్స్ తీసుకెళ్తూ ఉంటే మరోపక్క దీప్తి శర్మ, రిచా ఘోష్ అద్భుతమైన షాట్స్కి వెళ్ళడం. ఆ తర్వాత అమన్జోత్ కౌర్ రంగంలోకి దిగి 8 బాల్స్ ఆడి 15 రన్స్ కొట్టింది.
2 బౌండరీస్తో 187 స్ట్రైక్ రేట్ అండి అమన్జోత్ కౌర్ కూడా. ఎందుకంటే తిట్లు చాలా బాగా పడ్డాయి అమన్జోత్ కౌర్ 100% బాగా తిట్లు పడ్డాయి. ఎందుకనంటే ఖచ్చితంగా గెలవాల్సినటువంటి ఒక మ్యాచ్లో మన వాళ్ళు స్లాగ్ ఓవర్స్లో చేస్ సరిగ్గా చేయలేక స్ట్రాటజీ సరిగ్గా ప్లాన్ చేసుకోకుండా ఓడిపోయారు. సో ఫుల్ తిట్లు తిన్నారు. మీడియా మొత్తం దుమ్మెత్తిపోసింది. దుమ్మెత్తిపోయడం కాదు, బండబూతులు తిట్టారు. నేను కూడా తిట్టాను, ఎవడైనా తిడతాడు. ఒక వ్యూహం లేకుండా ఆడారు ఆ రోజు స్లాగ్ ఓవర్స్లో చేసేటప్పుడు. ఈ రోజు అండి కరెక్ట్ వ్యూహం చూడండి. ఒక పక్క జమీమా రాడ్రిగ్స్ వికెట్ పడకుండా తను కాపాడుతూ నీట్గా ఆడుకుంటూ ఉంటే, స్లాగ్ ఓవర్స్లో దిగినటువంటి దీప్తి శర్మ, రిచా ఘోష్, అమన్జోత్ కౌర్ ఈ ముగ్గురు చాలా చాలా కీలకమైన పాత్ర పోషించారు. ముగ్గురు అని పించ్ హిట్టింగ్కి వెళ్ళారు. అసలు ఇది లోపించింది అంతకుముందు ఒక మ్యాచ్లో. అంటే ఒకరు వికెట్ ఆపుతూ మరొకరు అద్భుతమైన పించ్ హిట్టింగ్కి వెళ్తూ ఉంటే వికెట్లు పడుతున్నా పర్వాలేదు, రిక్వైర్డ్ రన్ రేట్ తగ్గుతూ కొట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే అవతల జమీమా రాడ్రిగ్స్ ఎలాగో ఉంది, అద్భుతంగా ఆడుకుంటూ వస్తున్నటువంటి బ్యాటర్. సో ఆ మాత్రం రిస్క్ తీసుకోక తప్పదు. సో ఉతికారేశారు ముగ్గురు. అంటే ఒక ప్రాపర్ వ్యూహంతో మ్యాచ్ ఆడారు. నిజానికండి జమీమా రాడ్రిగ్స్ ను తీసేసిన మ్యాచ్ ఉంది చూసారా, అందులో ఎక్స్ట్రా బౌలర్తో రంగంలోకి దిగారు మన వాళ్ళు. బౌలింగ్ వీక్ అయింది కదా అని చెప్పి. కానీ ఆ రోజు జమీమా రాడ్రిగ్స్ ఉండాల్సింది. ప్లస్ ఆ రోజు రాధా యాదవ్ని దింపుతారనుకున్నాను నేను. రాధా యాదవ్ కరెక్ట్ ప్లేయర్ ఆ రోజు మ్యాచ్కి, ఆమెను దింపలేదు. ఈ రోజు దింపారు చూడండి. ఈ రోజు రాధా యాదవ్ ఒక్క వికెట్ తీసినప్పటికీ ఆ తీసిన వికెట్ చాలా చాలా కీలకమైన వికెట్. ఎందుకంటే 2వ వికెట్ భాగస్వామ్యాన్ని బ్రేక్ చేస్తే తప్ప ముందుకు వెళ్ళలేని పరిస్థితి మనం. సో అది కూడా ఈరోజు మన మ్యాచ్లో ఒక హైలైటింగ్ పాయింట్. వాళ్ళ 1 డౌన్ బ్యాటర్ ఎలిసీ పెర్రీ 77 రన్స్కి రాధా యాదవ్ బౌలింగ్లో బోల్డ్ అవ్వడం అనేది ఈరోజు చాలా చాలా కీలకమైనటువంటి పాయింట్. అలాగే ఈరోజు రన్అట్స్ ఓవరాల్గా 3 రన్అట్స్ మన వాళ్ళు కొట్టింది, 2 అనుకుంటున్నాం, 3 కొట్టారు. అందులో యాష్లే గార్డ్నర్ ఆమె రన్అట్ కానీ, తహిలా రన్అట్ కానీ, కిమ్ రన్అట్ కానీ 3 రన్అట్లు ఏం చెప్తున్నాయంటే ఫీల్డింగ్ విషయంలో మన వాళ్ళు తన లోపాలను బాగా సరిచేసుకొని సవరించుకొని ముందుకెళ్తున్నారు అన్న విషయము అర్థమైపోయింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా, 3 రన్అట్లు కూడా నాన్ స్ట్రైకింగ్ ఎండ్ సైడ్ కాదు, స్ట్రైకింగ్ ఎండ్ సైడ్ అయ్యాయి. ఇప్పుడు క్రాంతి గౌడ్ విసిరినటువంటి బాల్ రిచా ఘోష్ పట్టుకొని యాష్లేని రన్అట్ చేయడం, అలాగే జమీమా రాడ్రిగ్స్ విసిరిన బాల్ ని మళ్ళీ రిచా ఘోష్ పట్టుకొని తహిలాని రన్అట్ చేయడం, అలాగే అమన్జోత్ కౌర్ విసిరినటువంటి బాల్ ని రిచా ఘోష్ పట్టుకొని కిమ్ గ్యార్త్ ని రన్అట్ చేయడం. అంటే ఒక్కరు కూడా నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో ఈ రోజు రన్అట్ అవ్వాలా, అందరూ స్ట్రైకింగ్ ఎండ్ లో రన్అట్ అయ్యారు వాళ్ళ వైపు. ఈ రోజు దీప్తి శర్మ రన్అట్ అయిన విధానం కనుక చూస్తే అది ఒక బ్యాడ్ లక్ లాగా అనిపించింది. అబ్బా దీప్తి శర్మ ఇంకాసేపు ఉంటే బాగుంటుంది అని చెప్పి అనుకున్నాను. కానీ అవతల రిచా ఘోష్ వచ్చింది కాబట్టి రిచా ఘోష్ దీప్తి శర్మ కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్తో ముందుకు ఇన్నింగ్స్ తీసుకెళ్ళింది. ఆ తర్వాత అమన్జోత్ కౌర్ వచ్చిన తర్వాత చాలా ఈజీ అయిపోయింది విన్నింగ్ అన్నది. మన వాళ్ళు కొట్టిన కొట్టుడు 48.3 ఓవర్స్లో 7.03 రన్ రేట్తో 338 రన్స్ని ఉఫ్ఫని ఊది అవతల బారేశారు. అంటే 355 రన్స్ ఆస్ట్రేలియా కొట్టినా సరే దాన్ని చేజ్ చేయడానికి కావాల్సినటువంటి వ్యూహం, పక్కా ప్లానింగ్, ప్రణాళికతో మన వాళ్ళు రంగంలోకి దిగారు. దెబ్బకు సెమీఫైనల్స్లో ఆస్ట్రేలియాను కంగు తినిపించి ఇంటికి పంపించి ఫైనల్స్కి వెళ్ళింది మన భారత మహిళల జట్టు. ఎక్స్ట్రానరీ బ్యాటర్గా జమీమా అవతరించిందండి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అంతకుముందు జమీమా రాడ్రిగ్స్, మీరు అంతకుముందు విమెన్ క్రికెట్ చూసారో లేదో నాకు తెలియదు కానీ నేను చూస్తాను కాబట్టి క్రికెట్ మీద ఉన్న ఆసక్తితో, జమీమా రాడ్రిగ్స్ జనరల్ శైలి ఏంటంటే భారీ షాట్స్ కొడుతుంది, మిడిల్ ఆర్డర్లో వస్తుంది. జనరల్గా షాట్స్ చాలా భారీగా ఉంటాయి, విరుచుకుపడే రేంజ్ షాట్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు రిచా ఘోష్ ఇన్నింగ్స్ మీరు చూసింటారు కదా, రిచా ఘోష్ ఇన్నింగ్స్ ఎలా ఉంటుందో దాదాపు ఆ స్థాయిలో షాట్స్ ఉంటాయి. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ సిరీస్లో అడుగుపెట్టిన తర్వాత 2 డక్అవుట్లు, ఫస్ట్ 4 మ్యాచ్లు చూస్తే ఒక మ్యాచ్లో 32, 33 కొట్టినా అవి అంత అద్భుతంగా కొట్టినటువంటి రన్స్ కూడా కాదు, ఏదో ఆడుతోంది అన్నట్టు ఆడుతోంది, తన సొంత శైలిలో ఆడట్లా. అందుకని ఒక మ్యాచ్ మధ్యలో తీసేసి వెనక్కి మళ్ళీ తీసుకోగానే తన సహజమైన శైలిలో 76 రన్స్ కొట్టింది. ఈ సెమీఫైనల్స్ మ్యాచ్ లో తన సహజమైన శైలిని పక్కన పెట్టి చేజింగ్ చేయాల్సినటువంటి ఇన్నింగ్స్ లో ఒక గౌతమ్ గంభీర్ 2011లో ఆడినట్టు చాలా చాలా మెచ్యూరిటీతో ఉన్నటువంటి ఇన్నింగ్స్ ని జమీమా రాడ్రిగ్స్ ఆడింది. అంటే 7 సార్లు ప్రపంచ ఛాంపియన్ గా ఉన్నటువంటి ఆస్ట్రేలియాను మట్టి కరిపించాలి సెమీఫైనల్స్ లో, అది కూడా చేజింగ్ లో మట్టి కరిపించాలంటే ఎంత బాధ్యతాయుతమైనటువంటి ఇన్నింగ్స్ భుజస్కంధాల మీద వేసుకుని ఆడాలి ఒకసారి ఆలోచించండి. అంత అద్భుతంగా జమీమా రాడ్రిగ్స్ మ్యాచ్ ఆడింది. సో నాట్అవుట్ గా నిలబడి 127 రన్స్ కొట్టడం అంటే సెమీఫైనల్స్ లో ఆస్ట్రేలియా మీద సాధారణమైన విషయం కాదు. అలాగే మిగతా మన లోయర్ ఆర్డర్ బ్యాటర్స్ కూడా చీల్చి చెండాడారు. ఈరోజు దెబ్బకు ఆస్ట్రేలియా ఇంటికి వెళ్ళింది, భారత జట్టు ఫైనల్లోకి వెళ్ళింది. ఫైనల్స్ లో మనం సౌత్ ఆఫ్రికాతో ఆడబోతున్నాం. సౌత్ ఆఫ్రికాలో లీగ్ మ్యాచ్ లో మన వాళ్ళు బాగా దెబ్బతిన్నారు. సౌత్ ఆఫ్రికా కెప్టెన్ చాలా దారుణంగా మన బౌలర్స్ ని బాది వదిలింది. ఆ పగ ప్రతీకారాన్ని తీర్చాలి. చాలా రోజుల తర్వాత వెయిట్ చేస్తున్నాం కాబట్టి మనం ఖచ్చితంగా వరల్డ్ కప్ రావాలి. మహిళల జట్టుకు వస్తే మన భారతదేశంలో
మహిళల యొక్క ఆట మీద, మహిళల యొక్క క్రికెట్ మీద మరింత ఎక్కువ మందికి ఆసక్తి పెరుగుతుంది. చూసేవాళ్ళు పెరుగుతారు, ఆడేవాళ్ళు పెరుగుతారు. ఆడడం అంటే కేవలం ఇంటర్నేషనల్ మ్యాచెస్కి వెళ్ళి ఆడడం ఒకటే కాదు కదండి. ఫస్ట్ క్లాస్ మ్యాచెస్ ఉంటాయి, డిస్ట్రిక్ట్ లెవెల్ మ్యాచెస్ ఉంటాయి, టౌన్ లెవెల్ మ్యాచెస్ ఉంటాయి. ప్రతి చోట అమ్మాయిలు కూడా క్రికెట్ ఆడగలగాలి, ఆడే సామర్థ్యాన్ని చూపించాలి. అంటే భారత మహిళలు క్రికెట్లో కూడా వెనుకంజ వేయరు అన్న ఫీలింగ్ క్రియేట్ అవ్వాలి భారతదేశంలో. అంటే మహిళలు ఖచ్చితంగా ఈ వరల్డ్ కప్ గెలిచి తీరాలి అని మనస్ఫూర్తిగా మనందరం కోరుకుందాం. అది విషయం. ధన్యవాదాలు.